హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేకప్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 2 సుభాష్ చంద్రబోస్ గారి గురించి చూసుకుందాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సుభాష్ చంద్రబోస్ గారు 1921లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇది 1920లో స్టార్ట్ అయింది. 1922 దాకా జరిగింది. 1922లో బోస్ గారు వచ్చారు. ఇది వాట్ ఈజ్ నాన్ కోఆపరేటివ్ మూమెంట్ అంటే, ఒక ప్రభుత్వం పనిచేయాలంటే ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనుల నుంచి భారతీయులను తప్పుకోవాలి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే ఆ ప్రభుత్వం ఇబ్బంది పడడానికి ఇది సంపూర్ణ స్వాతంత్రం కోసం నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది గాంధీ గారు స్టార్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ మూమెంట్లో మహాత్మా గాంధీ మెయిన్ లీడు. బోస్ గారుని కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్ గారితో కలిసి బోస్ గారు బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. అది గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 3 కోసం నాకు కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేయడానికి నాకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.